హాయ్, హలో, నమస్తే. బాగున్నారా అందరూ? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. వెల్కమ్ టు మీ సునీతక్క వ్లాగ్స్. అసలు మనం పచ్చి పులుసులు చేస్తున్నాం కదా! మధ్యలో ఏవేవో వీడియోలు వచ్చేసేసినాయి. అసలు నేను పచ్చి పులుసులు కంటిన్యూగా పెట్టాలని అనుకున్నా గానీ టైం సెట్ కాలేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం, అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, పెళ్ళిళ్ళు, సమ్మర్ కదా! ఇంకా అస్సలు టైం సెట్ కాలేదు. ఇప్పుడు నేను మామిడికాయ పచ్చి పులుసు ఉంది కదా! మామిడికాయ పచ్చి పులుసు ఉంది. ఇంకొకటి మనకు కొబ్బరి పచ్చి పులుసు వస్తది. పచ్చి కొబ్బరితోని. అదొక్కటి చూపియాలి. అది చూపిద్దామంటే ఈ 2 ఉన్నాయి కాబట్టి 2 చూపిద్దామంటే అస్సలు టైం సెట్ అయితలేదు. నేను ఒక గ్లాస్ వాటర్ ఏసేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాను అనమాట. ఉడకబెట్టుకొని తీసిన. అయితే ఇప్పుడు మనము మామిడికాయ పచ్చి పులుసు చేస్తున్నాం కదా! చూపిద్దాము. మామిడికాయ పచ్చి పులుసు ఇది కూడా చాలా చాలా బాగుంటది. ఇది కూడా చెయ్యండి, చూడండి, చెయ్యండి. చాలా చాలా బాగుంటది. చేద్దాము. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీన్ని ఇట్లా మనము చింతపండు ఎట్లా తీసేసుకుంటామో ఆ టైప్‌లో బాగా పిసుక్కోవాలన్నమాట ఈ ఇది మిక్సీలో గూడా యేసుకుంటారు కొందరు. మిక్సీలో యేసుకోవచ్చు. లేకపోతే మనం ఇట్లా మంచిగా ఉడకబెట్టినాం గదా! మంచిగా ఇదనేది బాగా ఎళ్తదనమాట. మనకు మామిడికాయ ఇగో చూడండి. ఇది, ఇది చూడండి ఎట్లా ఎళ్తుందో. పీసులు గూడా యేసేసినా నేను. అయితే మామిడికాయ మనము ఇది పొట్టు తీయకుండా, పొట్టు గీకకుండా గూడా మనము మామిడికాయలు డైరెక్ట్ ఉడకబెట్టి గూడా తీసుకోవచ్చు. ఇంకా అట్లా బావుంటది గానీ, నాకేందంటే నేను మామూలుగా నార్మల్‌గా ఏందంటే మామిడికాయ గంగవేలు ఉందనమాట. అయితే నేను మామిడికాయ పప్పు చేద్దామని కట్ జేసినా అనమాట. కట్ జేసినా గానీ ఇంకా వద్దు, మామిడికాయ పచ్చి పులుసు చూపియలేను గదా! అనుకుంటూ అది టైమంతా లేట్ అయిపోతుంది గదా! వద్దు, ఏమైనా సరే ఈరోజు మామిడికాయ పచ్చి పులుసు చేయాల్సిందే అనేసేసి శామగడ్డ వండిన ఆల్రెడీ నేను ఇంట్ల. వండిన తర్వాత మళ్ళీ ఇది పచ్చి పులుసు చేస్తున్నా. ఇంకా వీడియో కోసం అనేసేసి చెయ్యాలి గదా! మనకు వ్లాగ్‌లో పెడతా అని మీకు మాటిచ్చినా అసలు నాకు టైం సెట్ గాక నేనసలు వీడియోలు అప్‌లోడ్ చేస్తలేను పచ్చి పులుసువి. ఇప్పుడు మాత్రం కంపల్సరీ పెట్టాలనేసేసి ఈరోజు 6 నూరైనా, 100 ఆరైనా చేసి తీరాల్సిందే అనేసేసి ఫిక్స్ అయిపోయినా అనమాట. అందుకని మన మామిడికాయ పచ్చి పులుసుతోని వచ్చేసిన. ఇది మంచిగా ఉడికింది. బాగా ఉడికింది. హైలైట్ ఏం తెలుసా దీన్ని, మంచిగా కాలుతుందనమాట. ఇది పట్టుకుంటే పీస్ ఇట్లా పట్టుకుంటే మస్తు కాలింది. దీన్నేం చేసినా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే కొంచెం చల్లగా అయింది. అయిన తర్వాత ఇది మంచిగా పిసికేయొచ్చు అనేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిననమాట. మీరెట్లా చేస్తారు? ఏమన్నా సమ్మర్‌లో వేడి వేడిగా ఉంటే ఆహ్, మీకు ఇంకో కామెడీ చెప్పాలా? మొన్న లేట్ వండిననమాట రైసు. ఇంకా మా ఆయనొస్తాడనేసేసి దబ్బ దబ్బ రైసు మంచి ప్లేట్‌లో ఏసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా చేసేసిన. చల్లగా చేసి నేనెప్పుడో వండినా అని చెప్పినా అనమాట. మళ్ళీ అన్నం అనేది వేడిగుందనుకో ఇగ ఏం లేదిగ. ఆ సూర్యుడు ఎట్లా మండుతుండో మా ఆయన నా మీద అట్లా మండుతాడనమాట. మిర్చి మంచిగా మంట పెట్టి నేను కాల్చుకుంటున్నా. మీరు బొగ్గుల మీద ఆప్షన్ ఉంటే బొగ్గుల మీద కాల్చుకోవచ్చు. బాగా అయితది ఇంకా బొగ్గుల మీద అయితే. చూడండి ఇట్లా పచ్చి పులుసుకనేది పచ్చిమిర్చి ఇట్లా కాల్చుకుంటే టేస్ట్ బావుంటది. మనం వంకాయ పచ్చి పులుసుకు చేసినాం కదా! సేమ్. ఈ మనము పచ్చిమిర్చి అనేది రోట్లో ఏసేసుకొని మంచిగా కొంచెం దంచుకుందాము. చిన్న రోట్లో ఏసుకున్నా. ఇప్పుడు మనము ఇందాక పచ్చిమిర్చి అనేది మంచిగా కాల్చుకొని నల్లగా కాల్చుకున్నాం కదా! కాల్చుకొని ఇలా రోళ్ళు అనేది నేను బాగా కొంచెం కచ్చపక్కగా దంచుకున్నా అనమాట. ఆ పచ్చిమిర్చి అనేది ఏసేస్తున్నా. ఎండుమిర్చి ఏసేసుకున్నాం. మనకు తెలుసు కదా! పచ్చి పులుసు అంటేనే ఎండుమిర్చి. మంచి ఎండుమిర్చి ఏసేసుకున్నాము. మన స్టైల్‌లో కొంచెం ఎక్కువనే ఏసుకుందాం. అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా మనం పచ్చి పులుసులో. కావాలనేది కొంచెం ఎక్కువ వేసేసుకుందాం. మంచిగా కాలని పోపు అనేది కాలిన తర్వాత కొంచెం ఇంగు వేసుకుందాం లైట్‌గా. కొంచెం లైట్‌గా పసుపు వేసుకుందాం. పసుపు మాత్రం ఇందులో కొంచెమే పడుతది. మనం ఎక్కువ వేసుకోవద్దు. దానికోసం అనేసేసి మనం లైట్‌గా వేసుకుంటాం అనమాట. మ్యాంగో కలర్ ఉండాలి కదా! అందుకని. మ్యాంగో కలర్ ఉండాలనేసేసి కొంచెమే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కలిపేద్దాం. ఇప్పుడు మనము పోపేసేసుకుందాము.
పోపు అనేది జీలకర్ర ఆవాలు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. దాని టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక సాల్ట్ వేసుకోలేం కదా, సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ దీనికి మామిడికాయ పులుపుకు సరిపడంత సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని ఇది మామిడికాయ పచ్చి పులుసు సాల్ట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ అనేది మీ ఇష్టము, మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. మనము తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది తర్వాత కొంచెం వాటర్ పడితే వాటర్ వేసేసుకుందాం. నేను కొంచెం చిక్కగా అయిందనమాట, కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నా. వేసేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర అనేది తెలుసు కదా, కొంచెం ఎక్కువనే వేసుకుందాము. ఇది మామిడికాయ పచ్చి పులుసు. చూడండి, తినండి, చెయ్యండి. మీ సునీతక్క బ్లాగ్లో ఉంది, వీడియో చూసుకొని చెయ్యండి. నేను ఈరోజు నా కర్రీ వచ్చేసి చామగడ్డ టమాటా కర్రీ వండేసేసిన. మళ్ళీ నేను ఈరోజు గంగావేలి పప్పు వేసేసి అనుకున్నా, కానీ ఇంకా మనకు వీడియో లేట్ అయిపోతుంది కదా, మామిడికాయ పచ్చిపులుసు అనుకున్నా పెడతలేను అనేసి మళ్ళీ నేను మామిడికాయ పచ్చిపులుసుకి వెళ్ళిపోయినా. అందుకే మనము మామిడికాయ పచ్చిపులుసు తిందాం అనేసి. అసలు నేను చేస్తున్నా కానీ నాకు అసలు టైం ఉండలేదు వీడియో అప్లోడ్ చేద్దామంటే. అస్సలు టైం సెట్ అవుతలేదు. ఏదో స్పీడ్గా వేసుకొని స్పీడ్గా చేయడం అది అయిపోయింది. ఇప్పుడు మనము మామిడికాయ పచ్చి పులుసుతోనే నేను డైనింగ్ టేబుల్ మీద నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ డైనింగ్ టేబుల్ కూడా మా ఆయన ఇష్టంతో తీసుకోండు, నాకు అస్సలు ఇష్టం ఉండదు. తీసుకున్న నుంచి మా డైనింగ్ టేబుల్ మీద ఎవరైనా గెస్ట్ వస్తే తప్ప మేము అస్సలు కూర్చొని తినాం, అందరం కింద కూర్చొని తింటాము. ఈరోజు కూర్చున్నప్పుడు ఒకసారి అట్లా కూర్చుంటాను అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే చూద్దాం అది టేస్ట్ ఎట్లా వచ్చిందో. ఎంత బాగా వచ్చింది కదా, పులుపు మాత్రము అసలు ఎగ్దమ్ సరిపోయింది, చాలా బాగుంది. అసలు తింటుంటే తినాలనిపిస్తుంది. దీని టేస్ట్ దీనికి ఉంది. చూడండి, చేయండి. మామిడికాయ పచ్చి పులుసు నా స్టైలు ఒక వేరే లెవెల్ ఉంది, అసలు చెప్పొద్దు. నాకు మాత్రం బాగా నచ్చింది. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే అందరూ మన ఎవరైనా సరే కానీ నాకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో కామెంట్ చేస్తలేరు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, లేకపోతే ఫోన్ చేసి చెప్తారు. కానీ వ్లాగ్స్ ఇట్లా బాగున్నాయి, ఇట్లా బాగా చేసినావు, ఈరోజు ఇట్లా చేసినావు, ప్రతి ఒక్కరు అసలు నన్ను ఫుల్ సపోర్ట్ చేస్తారు. చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ. ఇంకా ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటున్నా. మన సునీతక్క వ్లాగ్ని ఇంకేడో ఏడు ఉంచుతారో అది మీ ఇష్టము. ఇంకా ముందు నేను కూడా ఇంకా మళ్ళీ వేరే వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకెన్నో వీడియోలు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఏదైనా ఎవరైనా కష్టపడే వస్తారు, కష్టపడకుండా ఎవరు రారు. మీదికి నవ్వుతున్నా అంటే నాకు ఏం కష్టాలు లేవని కాదు, మీదికి నవ్వుకుంటూ ఉండడం నాకు అలవాటు అనమాట. ఇప్పుడు కాదు, నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతే, నవ్వడం అలవాటు. ఇక మీదికి నవ్వుకుంటూ ఉంటేనే మన హెల్త్ బాగుంటుంది. నవ్వకుండా ఉన్నారు అనుకోండి, సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఇంకా మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి, హెల్త్ బాగుండదు. కాబట్టి నవ్వండి, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అంతేగాని ఈమె నవ్వుతుంది కదా, ఈమె కష్టాలు లేవు అని అనుకోవద్దు. నాకు ఒక చరిత్ర ఉంది, అందరికీ కష్టాలు ఉంటాయి, కష్టాలు లేని మనిషి ఎవ్వరు ఉండరు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ ఉంటాయి కష్టాలు. అందరికీ కష్టాలు ఉంటాయి, కష్టాలు లేని మనిషే లేరు అసలు. మనిషి పుట్టేదే మనం కష్టాలు పడడానికి, మనము చేసిన పాపాలన్నీ పూడగొట్టుకోవడానికే మానవ జన్మ. కాబట్టి ఈమె కష్టం లేదు, ఆమె కష్టం లేదు అని అని ఎప్పుడు అనుకోవద్దు. ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడొద్దు. ఎందుకంటే మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. ఒకరి గురించి మాట్లాడే ముందు ఒకరి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. తెలియకపోతే అస్సలు మాట్లాడకండి. ఇదే నేను చెప్పేది. నేను నెక్స్ట్ వీడియోలలో కూడా నేను ఇంకా మోటివేషన్ డైలాగ్ చెప్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా మందికి చెప్తా రియల్ లైఫ్లో, కాబట్టి చెప్పాలని అనుకుంటున్నా. చూద్దాం ముందు ముందు ఏం బ్లాగ్స్ వస్తాయో, ఏం వీడియోలు వస్తాయో, ఏం ఆలోచనలు వస్తాయో చూద్దాం. ఓకేనా? ఇదే ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.